హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణలో ఎంసెట్ 2025కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి అయిపోయాయి అండ్ అఫీషియల్గా రెస్పాన్స్ షీట్స్ అండ్ కీస్ అనేవి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ రెస్పాన్స్ షీట్ని ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, మార్క్స్ ఎలా చెక్ చేసుకోవాలి అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ షిఫ్ట్ వైజ్ అండ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీకి ఎంతమంది స్టూడెంట్స్ అప్పియర్ అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత నాది. మీలో ఎవరైనా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, నాతో మాట్లాడాలనుకుంటే 7013290191 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు నచ్చిన మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. సో దట్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఎంసెట్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయిపోయాయి. ఎగ్జామినేషన్స్ అయిపోయిన వెంటనే ప్రజెంట్ మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు 5 PM ఇంజనీరింగ్ సంబంధించిన కూడా రెస్పాన్స్ షీట్ అండ్ కీ అనేది అఫీషియల్ రిలీజ్ చేస్తారు, చెక్ చేసుకోవాలి. ఎంసెట్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ మార్కులు అనేవి చెక్ చేసుకోవాలి. ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో ఇవి రా మార్క్స్ అన్నమాట. ఓకేనా? ఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ రా మార్క్స్ అనేవి మీకు ఏవైతే రా మార్క్స్ అనిపిస్తున్నాయో ఈ మార్క్స్ మీకు అఫీషియల్గా రావు. నార్మలైజేషన్ తర్వాత మీకు మార్కులు అనేవి పెరగడం కానీ తగ్గడం కానీ 2 రకాలుగా జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ రా మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది మీరు రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇక్కడ మాస్టర్ కీ ఉంటుంది, అంటే మీ యొక్క ప్రిలిమినరీ కీ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ కీని కూడా మీరు టాలీ చేసుకోవచ్చు మీ యొక్క రెస్పాన్స్ షీట్తోని. సో ప్రతి ఒక్కరు మార్క్స్ చూసుకున్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ మీ క్యాస్ట్ ఏంటి అనేది కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 10 రోజుల్లో ఈఏపీ సెట్ ఫలితాలు అంటూ మనకు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. నిజానికి 10 డేస్లో రిజల్ట్స్ అనేవి ఇవ్వచ్చు, ఎందుకంటే సిబిటీ ఎగ్జామినేషన్ కాబట్టి ఆల్రెడీ మీకు రెస్పాన్స్ షీట్స్ ఇస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా మీకు వాల్యుయేషన్ జరిగిపోతుంది, చాలా ఈజీగా రిజల్ట్స్ వస్తుంది. కొంచెం నార్మలైజేషన్ ప్రాసెస్ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఈ 10 డేస్లో మాత్రం మీకు రిజల్ట్ అనేది డెఫినెట్గా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకు ఎవరెవరు ఎంతమంది ఎగ్జామినేషన్ అటెండ్ అయ్యారు అంటే, మనకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించి 29th అండ్ 30 రోజున ఎగ్జామినేషన్ జరిగింది కదా. టోటల్గా మనకు 92% ఫస్ట్ డే, 93% సెకండ్ డే అండ్ అదేవిధంగా 94% సెకండ్ డే అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ సంబంధించి సో మనకు ఏ డే రోజున ఎంతమంది అలాట్ చేశారు, ఎంతమంది రాశారు, ఆల్మోస్ట్ 93%, 94%, 92%, 93, 94. సో ఓవరాల్గా 92 to 94% స్టూడెంట్స్ అయితే మనకు ఇంజనీరింగ్ ఎగ్జామినేషన్ అయితే అటెండ్ చేయడం జరిగింది. సో మీరు కౌంట్ చేయొచ్చు ఎంతమంది స్టూడెంట్స్ ఎంతమంది ఎగ్జామినేషన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ ఫార్మసీ స్టూడెంట్స్ అటెండ్ అయ్యారనేది. సో మనకు ఒక 10 డేస్లో రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ కౌన్సిలింగ్ సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రాసెస్ ఏంటి, ఎవ్రీథింగ్ మన ఛానల్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.